అట్లా కాదు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్‌ని నమ్మి మేము పనిచేస్తున్నాం అనే కొంతమంది ఫేక్ పాస్టర్‌లు వీళ్ళు ఏ రకంగా ఉన్నారు? దానికి దీనికి వ్యత్యాసం ఏందంటే మెయిన్ మోటో ఏంటంటే బ్రదర్, డబ్బు సంపాదన. ఈ నకిలీ పాస్టర్ల గమ్యం ఏంటంటే నకిలీ డబ్బు సంపాదన. డబ్బు సంపాదన. అమాయకుల్ని ప్రలోభ పెట్టి మీ కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి అనేటట్టుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించడమే వాళ్ళు పెట్టుకున్నటువంటి అజెండా. భక్తిని బిజినెస్గా మార్చుకున్నారు. మీరేమైనా అట్లా ప్రయత్నం చేసిర్రా? ఎప్పుడైనా వీడియోలు చేస్తుంటే పక్కన స్కానర్ పెట్టడం, లేదంటే నెంబర్ అనౌన్స్ చేయడం అట్లా ఏమైనా చేసిర్రా? ఒకవేళ నా ఛానల్లో 2000 వీడియోలు ఉంటాయి. ఒక ఛానల్లో 2000 వీడియోలు ఉంటాయి, ఇంకో ఛానల్లో 600+ వీడియోలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో ఛానల్ వచ్చింది, దాంట్లో కూడా కొన్ని వందల వీడియోస్ ఉంటాయి. ఎక్కడ కూడా అడుక్కు తినడం నేను చేయలేదు. డైరెక్ట్ మీరు ఫోన్ చేసి అడుగుతారేమో మరి, అంటే స్కానర్ ఇట్లా పెట్టకుండా డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారా? ఇట్లా మీరు జోకులు బాగా వేస్తారు. జోకులుగా అంటే అడగలేదు. వినండి, బైబిల్ ఒక మాట ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు అని యేసు ప్రభు చెప్పాడు. నేను సేవ చేయడానికి వచ్చింది, యేసు ప్రభు నన్ను పిలిస్తే వచ్చాను. యేసు పిలిస్తే అంటే ఆయన ఇలా పిలిచాడని కాదు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఇంతసేపు కలువరి సతీష్ ఇంత తిన్నాడు, ఆయన అంత తిన్నాడు ఇట్లనే అంటారు. అంటే మీ ధ్యాస అంతా డబ్బు మీద ఉన్నప్పుడు మీరెందుకు డబ్బులు ఏం చేసుకోవద్దు? మీరెందుకు నా ధ్యాస డబ్బు మీద లేదు. నా ధ్యాస డబ్బు మీద లేదు. డబ్బు యావలో పడి బైబుల్ని వక్రీకరిస్తూ సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు కదా, అది నా అంటే నేను విమర్శించలేదు బ్రదర్, డైరెక్ట్ చెప్పాను. నేను ఇక్కడ వాస్తవం ఇది చెప్పాను, ఇందులో విమర్శ లేదు. డైరెక్ట్ చెప్పాను. ఎవరు డ్యామేజ్ చేసినా కూడా మీరు ఇట్లనే వాళ్ళ భాగవతాలన్నీ బయట పెడతారా అంటున్నా. అంతే. అదే అవతల ఎంత పెద్ద బ్రదర్, నేను సిపాయిని, నా రాజు యేసు ప్రభు. నా యేసు ప్రభు మీదికి వస్తున్నటువంటి అవతల వ్యక్తిని ఎంతటోనైనా సరే నా ప్రాణాలొడ్డి యుద్ధం చేస్తాను. అంతే. అవతల వాళ్ళని ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, రాజకీయంగా అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు, వాళ్ళకంటే నా యేసు ప్రభు పెద్దోడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు. నా మీద కేసులు పడ్డాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, నా మీద దాడి చేయడానికో, నా మీద చాలా నిఘా ఉంటుంది బ్రదర్. నా మీద చాలా నిఘా ఉంటుంది బ్రదర్. అయితే పాస్టర్ సమాజం అంతా ఒక వైపు ఉంటది, జాన్ పాల్ ఒక వైపు ఉంటాడు. కొంతమంది క్రిస్టియానిటీ మొత్తం మీకు యాంటీగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పిన 100 మంది లిస్టులలో 99 మంది మీ గురించి అడితే ఎందుకు మరి మిమ్మల్ని మీ వ్యక్తిత్వం నచ్చదో, మీరు నిజాలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి నచ్చదు తెలియదు, కానీ అందరూ యాంటీగానే మాట్లాడతారు. మళ్ళీ ఇందులో ఇన్ ద సెన్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా యాంటీనే మాట్లాడుతారు. ఎవరి గురించి ప్రొఫైల్ బాగుందని అయితే ఎవరు చెప్పారు? నేను దానికే చెప్తున్నా బ్రదర్, ఎవ్వరు మాట్లాడినా మీరు కొలవాల్సిన కొలబద్ద ఇది. లిట్మస్ పేపర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు ఏది యాసిడ్ ఏది బేస్ అనేది కనుక్కోవడానికి లిట్మస్ పేపర్ అని ఉంటుంది బ్రదర్. అన్ని రంగులు మనం కంటితో చూసామనుకో అన్ని తెల్లగానే ఉంటాయి. కంటితో చూస్తే మొత్తం అన్ని తెల్లగానే ఉంటాయి, లిక్విడ్స్ అన్ని తెల్లగానే ఉంటాయి. ఏది యాసిడ్ ఏది బేస్ చెప్పరా అంటే ఏం చెప్పలేవు. పోనీ అన్నింటిలో వేలు పెట్టి నోట్లో పెడదామంటే బర్న్ అయిపోతుంది, అది యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఏం చేద్దామంటే దానికి లిట్మస్ పేపర్ అని ఒకటి ఉంటుంది, డిప్ చేయాలి మనం కదా. ఆ లిట్మస్ పేపర్ అలా డిప్ చేసినప్పుడు అది బ్లూ టు రెడ్ వస్తే కలర్ బయటపడుతుంది, లేదా రెడ్ టు బ్లూ వస్తే అప్పుడు మనకి క్లారిటీ ఇది బేసు ఇది యాసిడ్ అని తెలుస్తుంది కదా. దిస్ ఈజ్ ద లిట్మస్ పేపర్. జాన్ పాల్ ఒక మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తే ఇంకో మాట చెప్తాడు. నన్ను నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీకు నమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నా ముఖాన్ని చూసి నమ్మాల్సిన అవసరం మీకు లేదు. ఇదిగో లిట్మస్ పేపర్ తీసుకో, ఈ లిట్మస్ పేపర్ని నేను మాట్లాడుతున్న మాటలో డిప్ చేయి, దీనికి మ్యాచ్ అయిందా? కానీ ఆ బైబిల్ గురించి చెప్పే గొప్పతనం చెప్పే వ్యక్తులు కూడా గొప్పలై ఉండాలి కదా. ఎవరిని చూసి నమ్మాలంటే కేవలం బుక్ చూసి అట్లా దేవుడు మనందరూ అనువాదించేవాడు కూడా గొప్పోడు. మనల్ని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. మనందరికీ మనస్సాక్షినిచ్చాడు, ఇంకితం, వివేచన శక్తినిచ్చాడు. నేను దీన్ని తెరిచి బోధిస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి అదే తెరిచి బోధిస్తున్నప్పుడు ఈ వ్యక్తి కాంటెక్స్ట్ పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటున్నారు. ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఒక పేజ్ తీసుకోండి, ఒక సెంటెన్స్, అది ఏ రకంగా గొప్పతనం వివరిస్తారో ఏమన్నా అట్లా ప్రయత్నం. ఓకే, మీరు ఒకటి తీసుకున్నారు కదా, ఈ ఆదికాండం నుంచి ప్రకటన దాకా మొత్తం అన్ని పరిశుద్ధమైనటువంటి మాటలు.
నచ్చింది కాదు, నేను అదే అంటున్నాను. చెర్రీ పికింగ్ లాగా తీసుకోవడానికి మిగతావన్నీ చెడ్డవి లేవు ఇక్కడ. చెర్రీ పికింగ్ లాగా దాన్ని ఇట్లా తీసుకునేదానికి లేదు ఇక్కడ. ఆదికాండం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం దాకా మొత్తం అన్ని పరిశుద్ధమైనవే, అన్ని మంచివే, అది లేదు. అయితే నేనేమంటున్నానంటే ఇందులో ఒక్క చెడ్డదాన్ని బయటికి తీస్తే నేను చూస్తాను చెడ్డదేమైనా ఉందేమో, అది నేను అంటున్నాను. ప్రతిదీ మంచిదే, ఎందుకంటే ఇవి దైవ వాక్కులు, దేవుడు చెప్పినటువంటి మాటలు. అలా తీయడానికి ఆల్రెడీ అందులో చెడ్డ అంశాలన్నీ వ్యాఖ్యలన్నీ కూడా తీసి ఒక బుక్కే ఉందండి. మీ గుడ్ టైం ఏంటంటే నా దగ్గర ఆ బుక్. ఓకే, దానికి నేను మీకు ఇంతకుముందు పర్సనల్ కన్వర్జేషన్లో చెప్పాను. అదేంటంటే ఒక ఆభరణం ఉందనుకోండి, బంగారు ఆభరణం ఉంది. బంగారు ఆభరణంలో మధ్యలో ఒక నల్లటి రాయి ఉంది, నల్లగుంది. మీరు భూతద్దంలో ఆ నల్లదాన్ని ఇలా చూసి, అరే నల్లగుంది నల్లగుండేదాన్ని ₹1,00,00,000 పెట్టాలనా అని అంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆ భూతద్దాన్ని పక్కన పెట్టి ఆ ఆభరణాన్ని పూర్తిగా చూపించి ఇప్పుడు చూడరా అని చెప్పాలి. ఎందుకంటే వీడు భూతద్దం తీసుకుని పాపం ఆ నల్లదాన్ని చూస్తున్నాడు, ఈ నల్లదాన్ని ₹1,00,00,000 ఎందుకు అంటున్నాడు. ఒరే స్వామి, నీ సమస్య ఏంటంటే ఆ భూతద్దం తీసి పక్కన పెట్టి ఇప్పుడు చూడరా అంటే ఇప్పుడు ఆభరణం కనపడుతుంది. ఆ ఆభరణంలో దాని డిజైన్ కానీ దాంట్లో పొదిగించబడినటువంటి ఆ రత్నాలు ముత్యాలు ఇవన్నీ చూసి ఆ మధ్యలో బ్లాక్ చూసావా, అది మొత్తం డిజైన్ హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టడానికి ముందుకు వస్తావు. అలా కాకుండా భూతద్దం తీసుకుని నల్లది చూసి నల్లగుంది. సారీ, ఆ నల్లది ఎక్కడ ఇమిడి ఉంది, ఏ డిజైన్లో ఇమిడి ఉంది, ఆ ఫుల్ పిక్చర్ నీకు కనబడితే దాని బ్యూటీ నీకు అర్థమవుతుంది. సో బైబుల్లో ఇక్కడ ఎలా ఉంది, అది నీకు నల్లగా కనపడింది కదా, నో ప్రాబ్లం, నా దగ్గరకు రా, నా ఎదురు కూర్చో, ఆ భూతద్దాన్ని పక్కన పెట్టి ఫుల్ పిక్చర్ చూపెడతాను, ఆ కాంటెక్స్ట్ ఏంటో చెప్తాను. ఎలా చెప్తాను? పర్సనల్గా కాదు, కెమెరా ఎదురుగా చెప్తాను. సమాజం డిసైడ్ అవుతుంది, ఎంత బ్యూటీ ఉందో అందులో సమాజం అర్థం చేసుకుంటుంది. అంతేగాని నువ్వు నల్లది చూస్తేవి, ప్రపంచానికి నల్లది చూపెడుతుంది కాదు. కాంటెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో అలాంటి బూతులు ఉంటే దీని మీద పరిశుద్ధ గ్రంథం అనే పేరు అసలు ఎలా పెడతాను నాకు తెలియగలుగుతాను. బైబిల్లో రాయబడిన మాట ఎలా పెట్టారు అనేది రాధా మనోహర్ దాస్ గారు చెప్తాను వినండి. అదే ఆ వ్యక్తి కూర్చుంటే కదా చెప్తాను ఎలా పెట్టారన్నది. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నది లేవీ కాండంలో చెప్పన్న మాట. దేవుడు అంటాడు నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇవ్వండి ఈ పుస్తకంలో అపరిశుద్ధత ఎందుకు ఉంటుంది? ఉండదు, ఉండకూడదు, ఉండనేరదు, లేదు. ఒకవేళ ఉంది అని నిరూపించే దమ్ము సత్తా నాట్ ఓన్లీ ఈ అర్థమెదడుగా కాదు, ఎవరైనా సరే ఎవరైనా వచ్చి నా ఎదురు కూర్చొని నిరూపించే సత్తా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ ఇదే. రమ్మను, ఆ భూతద్దం తీసి బ్లాక్ ఇక్కడ ఎందుకు ఉందంటే ఇది డిజైన్ రా స్వామి, ఈ డిజైన్లో ఈ బ్లాక్ స్టోన్ ఉంది, ఇక్కడ ₹1,00,00,000 ఖరీదైన ఆభరణం ఇది చెప్తాను, ఆ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు ఇన్వైట్ చేయండి మాట్లాడానంటే మాట్లాడని అంటున్నారు, ఎట్లా మరి వాళ్ళు వచ్చేది ఎట్లా? నేను అదే అంటున్నా, ఫోన్లో కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు ఫోన్లో ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, నేను ఒక మాట అంటాను, ఓవర్ ల్యాప్ అవుతుంది వాయిస్, గొడవ వాతావరణం అవుతుంది. అలా కాదు, అక్కడ ఆయన కూర్చోవాలి, ఇక్కడ నేను కూర్చోవాలి, అక్కడ మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆయనకి టైం ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి, ఒక ప్రశ్న మధ్యలో పెట్టాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆడియన్స్ డిసైడ్ అవుతారు. అంటే అట్లా ఎవరు మాట్లాడడానికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ పర్టికులర్ గా రాధా మనోహర్ దాస్ గారు వస్తేనే మాట్లాడదాం అట్లా? ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను. అయితే ఆ వ్యక్తి సమాజంలో ఉండాలి, అందరు తెలిసి ఉండాలి. ఉదాహరణకు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ తో ఆల్రెడీ నేను మాట్లాడాను, కరుణాకర్ సుగుణతో నేను మాట్లాడాను, ప్రవీణ్ తో నేను మాట్లాడాను, ధర్మార్గం భాస్కర్ రాజుతో నేను మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ అర్థమెదడే. ఆయన పేరు రాధా మనోహర్ దాస్ గారు అండి, మీరు అర్థమెదడు అంటున్నారు. బైబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అర్థమెదడే కదా. నీకు ఎంత మాత్రం బైబుల్ నాలెడ్జ్ ఉంది అది కావాలి నాకు, అంతే. నీకు బైబిల్ నాలెడ్జ్ లేకుండా ఎవరో పుస్తకాలు రాస్తే వాటిని నువ్వు ఇంత బహిరంగంగా ఇంత వ్యవస్థని తిట్టడానికి నీకు సంస్కారం ఏమి నేర్చుకున్నాను అసలు? నేను ఇప్పటికీ ఆ వ్యక్తి ధర్మాన్ని అనను కూడా, ఎందుకంటే ఈ చీడపురుగును బట్టి అవతల వ్యవస్థని నేను అన్నాను. వీడు చీడపురుగు, వీడు హైందవ సమాజానికి చీడపురుగు. వీడేం చేస్తున్నాడంటే వీడు రాయి విసురుతున్నాడు క్రైస్తవం మీద, తిరిగి వాళ్ళు రాళ్ళు విసిరితే వీడి మీద కాదు, వీడు తప్పించుకుంటున్నాడు, హైందవం మీద పడుతున్నాయి, రెచ్చగొడుతున్నాడు. వీడు హైందవ్యానికి ప్రమాదం, మీకు అర్థం కావట్లేదు.
క్రైస్తవ్యానికి కాదు వీడు ప్రమాదం, వీడు హైందవ్యానికి ప్రమాదం. ఎందుకంటే వీడు ఒక మాట అంటాడు హైందవ ముసుగులో, క్రైస్తవులు తిరిగి రెస్పాండ్ అయ్యారనుకో అది హైందవం మీద పడుతుంది, వీడు తప్పించుకుంటాడు. తప్పు. మత కల్లోలాలు ఎలా జరుగుతాయంటే సినిమాల్లో చూసి చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ఒకప్పుడు సినిమాల్లో నేను ఎలా చూశానంటే, ఒక నమాజ్లో ఒక 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు, మసీదులో 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు మసీదులో. అప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తా అంటే మత కల్లోలాలు పెట్టాలి అనే ఉద్దేశంతో కొంతమందిని, ముస్లిమ్స్ కాదు వాళ్ళు, క్షమించండి వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళని ఇంకొక మతస్థుల రూపంలో అక్కడ పంపించి ఎవరినో చంపేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఒరే వేరే మతస్థులు వచ్చి మేము నమాజ్ చేస్తుంటే మా మీద అటాక్ చేశాడని వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ మీద పడతారు, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడతారు. అలా మత కల్లోలాలు చెలరేగుతాయి సమాజంలో. అది ఈ రాజకీయ నాయకుడు తన లబ్ధి కోసం వాడుకుంటాడు. ఇది సినిమాల్లో చూపించినటువంటి స్టోరీ, అది నిజమో కాదో నాకు తెలియదు. మీరు మీ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నేను వచ్చి మేము దాడి చేశాడు అనుకో, వేరే వాడు వచ్చి మనం దాడి చేశాడు, సో మీరు వచ్చి ఇక్కడ దాడి చేస్తారు. ఇది వాళ్ళు వాడేటువంటి ఫార్ములా, ఎవరు మత కల్లోలాలు రెచ్చగొట్టేవాళ్ళు. ఈ రాధా మనోహర్ దాస్ కూడా అలాగే పనిచేస్తున్నాడు, హైందవ ముసుగులో ఉండి క్రైస్తవుల మీద రాళ్ళు వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి రాళ్ళు వేస్తే ఈ వ్యక్తి ఎస్కేప్ అవుతున్నాడు, పడుతున్నది ఎవరి మీద, వీళ్ళ మీద పడుతున్నాయి. ఆయన ఏమంటాడంటే నేను నిజాలు మాట్లాడుతున్నా కాబట్టి క్రైస్తవులు నన్ను చంపేస్తాం, నిజాలు మాట్లాడే సామర్థ్యం ఉంటే, నిజాలు మాట్లాడే సామర్థ్యం ఉంటే అర్హతలు అని తప్పించుకోవద్దు. నీకు మించిన అర్హతలు ఉన్నాయి నా దగ్గర, రా మాట్లాడుకుందాం. లేదా నేను నీకు సరిపోనా, ఇంకొక వ్యక్తి రెడీగా ఉన్నాడు, ఇంకో వ్యక్తి రెడీగా ఉన్నాడు. బైబిల్ మీద డిబేట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రా. ఏ క్రైస్తవుడితో ఎదురు కూర్చున్నాడు ఈ వ్యక్తి చెప్పు? కానీ ఫోన్ చేసి ఫోన్ కాల్లో గబగబగబగా మాట్లాడేసి లోడ వాగే ఇదిట్ట అంటే ఆ వ్యక్తి మాట వినపడకుండా టపి మాట్లాడేసి దాని రికార్డింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే అర్హత ఉందా ఆ వ్యక్తికి? అంటే నీతో ఫోన్లో మాట్లాడే అర్హత ఉందా ఆ వ్యక్తికి? ఊరు తెలియదు, పేరు తెలియదు, ఆ వ్యక్తి ఫోన్ చేయగానే ఆ వ్యక్తితో గబగబా మాట్లాడేసి నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, అదేంటి ఇదేంటి అవతల వ్యక్తిని మాట్లాడించకుండా ఓవర్ ల్యాప్ చేసేసి ఆ వ్యక్తి తెలియదు రికార్డింగ్ అవుతుందని నువ్వు రికార్డింగ్ పెట్టుకొని కుసంస్కారిగా ప్రవర్తిస్తూ గబగబా మాట్లాడి ప్రతిదీ రికార్డింగ్ పెట్టుకుంటున్నావు కదా, దీనికి అర్హత ఉందా? అలాంటి కరుణాకర్ సుగ్గునాతో 2 సార్లు డిబేట్ చేశాను. కరుణాకర్ సుగ్గునాకి ఒక సంస్థే ఉంది, శివశక్తి ఫౌండేషన్ సంస్థే ఉంది, అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ ఆ నెట్వర్క్ కానీ ఎంత పెద్ద నెట్వర్క్ నాకు తెలుసు, నేను వెళ్ళి చూశాను కాబట్టి. అలాంటి కరుణాకరే నన్ను క్వాలిఫికేషన్ అడగలే, నాతో 2 సార్లు డిబేట్ చేశాడు. ఇప్పుడైనా వెళ్ళి రాగలను, డిబేట్ చేసి రాగలను. ఈ రాధా మనోహర్ దాస్కి గోచి మొలతాడు లేదు, రోడ్లమ్మడి తిరుగుతుంటాడు, వీడి క్వాలిఫికేషన్కి నా తెలియగడుగుతాను. ఇప్పుడు హైందవులు ఎవరినైతే నమ్ముతున్నారో కరుణాకర్ సుగ్గునాని పెద్దపీట వేశారో, ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వ్యక్తి ఆ వ్యక్తే కదా, ఇక్కడ పెద్దపీట వేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 సార్లు 2 రోజుల పాటు డిబేట్లు చేసి వచ్చిన వ్యక్తిని నేను. ఇంకా ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తికి నా దగ్గర క్వాలిఫికేషన్ ఏం కావాలి? అసలు ఈ వ్యక్తి నాతో కూర్చోడానికి నేను అడగాలి క్వాలిఫికేషన్ లేదంటారా? ఆయన క్వాలిఫికేషన్ లేదంటారా? ఎట్లా ఓరకొండ బ్రదర్, ఈ జోకర్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఎవరన్నా అంత అవగాహన లేనటువంటి, సమాజం పట్ల పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో కీప్యాడ్ మొబైల్ తీసుకొని ఈయన ఫోన్ చేస్తే దాన్ని రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఒక బెగ్గర్ ఈ వ్యక్తి. ఇదో ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ గొర్రె ఆ గొర్రె అనుకుంటూ ఆ రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి బెగ్గరు. అంతేగాని ఒక సవాల్ను స్వీకరించి ఎదురుగా కూర్చొని తన పాయింట్ను నిరూపించుకునే సత్తా లేనటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తి బ్రదర్. ఈ వ్యక్తి క్వాలిఫికేషన్ అడగడం కాదు, నేను అడగాలి నీ క్వాలిఫికేషన్ అసలు అని. అయినా సరే నా స్థాయిని తగ్గించుకొని మరి చెప్తున్నా, రా కూర్చుందాం మాట్లాడుకుందాం. ఒక ప్రశ్న, కనీసం నమ్మకం ఉందా భవిష్యత్తులో ఏదో ఒక రోజు పొర్రపాటును కూడా రాడు, రాసి పెట్టుకోండి మీరు, పొర్రపాటు కూడా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రాడు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? ఏమి లేదు, డొల్లా ఏదైనా ఉంటే కదా వచ్చేది. ఇప్పుడు బాక్సింగ్ రింగ్లోకి వచ్చి గ్లౌజులు తొడుక్కొని గాల్లో పంచెస్ కొట్టి నేనే బాక్సర్ అనేటట్టు అవుతుంది. నేను కూడా వస్తాను రింగ్లోకి, అప్పుడు కూడా పంచులు ఎలాగ ఉంటాయో. అంతేగాని ఎంతసేపు నువ్వే గాల్లో పంచులు ఇచ్చుకొని నేను బాక్సర్ని, నా దగ్గర రావాలంటే క్వాలిఫికేషన్ లేదు, అది కాదబ్బా. అడుగుతున్నావు రా అని, మరి నువ్వు గాల్లో పంచులు కొట్టి బాక్సర్ అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు
రికార్డింగ్ కూడా పెట్టుకోకూడదు. ఎవరు అంటే రోషం వచ్చి ఫోన్ చేస్తారు ఈ వ్యక్తికి, ఎందుకు మా బైబిల్ ఇలా అంటున్నావు అని. దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటాడేంటి? కంటెంట్ ఉన్నవాడు కాల్ రికార్డింగ్ మీద ఆధారపడ్డు. వాడికి తెలియదు కాల్ రికార్డింగ్ అవుతుందని, నీకు తెలుసు కాబట్టి గేమ్ ఆడతావు నువ్వు మాటలతో, అవతల వ్యక్తికి తెలియదు, దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటావు. ఇది సంస్కారం? ఎంతకి సంస్కారం కాదు ఇది. నీకు అంత సత్తా అంటే ఎదురెదురుగా మాట్లాడుకుందాం. ఏదో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అక్కడికి వెళ్ళి బైబుల్ని వేసుకోనని ఏదో 10 మందిని అంతే తప్ప వృధా బ్రదర్ ఈ వ్యక్తితో రాలేడు అంతే.